ఫోర్త్ లెసన్ పుటుక్కు జరజర. వికట కవి అని ఎవరిని అంటారు? జవాబు: తెనాలి రామకృష్ణ కవిని. సెకండ్ క్వశ్చన్. రాయలవారి కొలువులో వచ్చిన పండితుని పేరు ఏమి? జవాబు: రామశాస్త్రి. తాడు. రామకృష్ణ కవి ఇచ్చిన చిక్కుముడి వాక్యం ఏమిటి? జవాబు: పుటుక్కు జరజర డుబుక్కుమే. ఫోర్త్ క్వశ్చన్. చక్రవర్తిని రామశాస్త్రి ఎంత గడువు కోరాడు? జవాబు: ఒక రాత్రి గడువు కోరాడు. ఫిఫ్త్ క్వశ్చన్. రంగన్న భార్య ఎటువంటిది? జవాబు: ఏదో ఒకటి దొంగిలించి తెస్తే తప్ప అతని భార్య అన్నం పెట్టదు. సిక్స్త్ క్వశ్చన్. దొంగ గుమ్మడి పండును ఎక్కడ చూశాడు? జవాబు: ఒక రైతు ఇంటి కప్పుపై. సెవెంత్ క్వశ్చన్. గుమ్మడికాయ జారి ఎక్కడ పడింది? జవాబు: కింద ఉన్న మేకపై పడింది. దొంగ ఎందుకు పారిపోయాడు? జవాబు: మేక మే మే అని అరిచింది. రైతు నిద్ర లేచాడు. దొంగ భయపడి పారిపోయాడు. ఈ కింది వాక్యంలోని ఖాళీలను పూరించండి. ఫస్ట్ది. రాయలవారి కొలువులో అష్టదిగ్గజములు అనే కవులు ఉండేవారు. అక్కడ ఆన్సర్ అష్టదిగ్గజములు. సెకండ్ది. సభలోని కవులు చేతులు ఎత్తేశారు. చేతులు అనేది ఆన్సర్. థర్డ్ది. రాయలవారికి సిగ్గుగా అవమానంగా అనిపించింది. ఫోర్త్ది. ఈ వాక్యం వెనుక దాగి ఉన్న కథను చెప్పగలరా? ఫిఫ్త్ది. చక్రవర్తి నాకు ఒక రాత్రి గడువు ఇప్పించండి. సిక్స్త్ది. శాస్త్రి గారు రాత్రికి రాత్రే రాజ్యం విడిచి వెళ్ళారు. సెవెంత్ది. నేను ఇంటి కప్పుపై గుమ్మడికాయను తెంపాను. అది గుమ్మడికాయ జారిపోయి మేక మీద పడింది. ఆన్సర్ గుమ్మడికాయను. నైన్త్. కవి చెప్పిన కథ విని సభలో తప్పెట్లు మారుమోగింది. ఆన్సర్ సభ తప్పెట్లతో. టెన్త్ది. శభాష్ రామకృష్ణ కవి, మా పరువు నిలబెట్టావు. ఆన్సర్ పరువు.